ప్రేమ వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండల పరిధిలోని దోమడు గ్రామంలో చోటు చేసుకుంది. సిఐ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దోమడు గ్రామానికి చెందిన బీఫార్మసీ విద్యార్థి తేజస్వికి అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య కొన్ని రోజుల వరకు మెసేజ్ చాటింగ్ జరిగినట్లు తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా తేజస్విని శ్రీహరి ప్రేమిస్తున్నట్లు తనని వివాహం చేసుకోవాలని తెలుపుతూ యువతిని వేధింపులు గురిచేశాడు. ఇదే విషయంలో తేజస్విని కుటుంబ సభ్యులపై కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి వేధింపులను భరించలేక గురువారం రాత్రి సమయంలో ఇంటి 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు యువతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఇదే విషయంపై గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వరరెడ్డితో కలిసి వివిధ టీంల ద్వారా దర్యాప్తును ప్రారంభించినట్లు సిఐ సుధీర్ కుమార్ తెలిపారు. నిన్న సాయంత్రం 8 గంటల 15 నిమిషాలకి ఇక్కడ తేజస్వి అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి ట్రాప్ చేసి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ 3 డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. హత్య ఇది 100% హత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. నేను పాత్రికేయులకు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. అన్న, ఇది ఒకటి ఇక్కడ కాదు, ఇది గంజాయి బ్యాచ్. ఒక 4-5 జమాయిరు. ఆ జమాయి అందరి అమ్మాయిలను నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. అది ఈ గంజాయి బ్యాచ్ని ఈ అమ్మాయిలను కాపాడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తం దేశమంతటా కాదు, రాష్ట్రమంతటా కాదు, దేశమంతటా ఇది స్ప్రెడ్ అయ్యి అందరికి తెలియజేసి ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేసి మన ఆడపడుచులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి దీని అందరికీ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏ మీడియాలో కానీ అయినా సరే ఇది కొంచెం దీన్ని విపరీతంగా సీరియస్గా తీసుకెళ్ళి దీన్ని గంజాయి బ్యాచ్ని ఆపాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నదే. అన్న రేవంత్ సాబ్, మీరు వచ్చిన కాడ నుంచి కొంచెం స్ట్రిక్ట్గానే అవుతుంది, ఇంకొంచెం స్ట్రిక్ట్గా అవ్వాలి. అయ్యి మొత్తం ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేయాలని నేను పదే కోరుకుంటున్నాను గవర్నమెంట్ను కూడా. థ్యాంక్ యూ. దోమడ గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన 8-16 నిమిషాలకు తేజశ్రీ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది. నాకు కొద్దిగా తెలిసిన ప్రకారం ఇక్కడ దోమడు గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నెంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి వాళ్ళను ఏదో విధంగా బలవంతలకు చేసి మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆ పిల్లగానికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని గిట ఫోన్ చేసి కొంచెం ఆ అమ్మాయిని కొంచెం తక్లీఫ్ చేసేటకల ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేక ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఈ లోకల్లో చాలామంది యువకులు ఇదే గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఉన్నారు. దీని మీద కఠిన చర్య తీసుకొని ఎక్కడి నుంచో వచ్చిన కొంతమంది బీహార్ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గిట కొంచెం కంట్రోల్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళను దోమడ నుంచి గుమ్మడగల మండలం నుంచి వాళ్ళని తరిమివేయాలని నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పోలీసులు వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని ముందు ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 9 గంటల ప్రాంతంలో ముడదల పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమడుగు గ్రామంలో తేజస్విని అనే అమ్మాయి వయసు 20 సంవత్సరాలు
కోమడి గ్రామంలో ఒక పై అంతస్తు 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. నేను మరి కొడదల ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి చెందిన ప్రదేశాన్ని చూడగా ఇక్కడ విచారిస్తే తేజస్విని అమ్మాయికి ఇదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్స్టాగ్రామ్లో పరిచయం తెలిసింది 5 months బ్యాక్. అయితే వాళ్ళు మొదట మామూలుగా మాట్లాడుకునేవాళ్ళు, ఇన్స్టాలో చాట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఇతను ఒక 1 month నుంచి అమ్మాయిని తను లవ్ చేయండి, మ్యారేజ్ చేసుకోండి వేధించడం వల్ల ఇంట్లో కూడా చిన్న గొడవలు కావడం జరిగింది. అయితే మొన్న సాయంత్రం ప్రాంతంలో వాళ్ళ అన్నను వాళ్ళ పేరెంట్స్ను కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ అమ్మాయి ఇది మనసుకు తీసుకొని మనస్తాపం చెంది వాళ్ళ ఇంట్లో బయటి డోర్ పెట్టుకొని బయటికి వెళ్ళి బయటి డోర్ పెట్టుకొని 4వ అంతస్తు ఎక్కేసి అక్కడి నుంచి పైనుంచి రాత్రి అందాజు 8:30 ప్రాంతంలో దూకడం జరిగింది. దాంతో తీవ్ర రక్తగాయాలు కావడం వల్ల మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయింది. ఈ 10:30 గంటల ప్రాంతంలో నైట్ చనిపోవడం జరిగింది. ఇటు విషయంలో మేము వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయాలి.